సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక్కటే, ఆకాశము ఒక్కటే. ఏమండి ఒక్కటే 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 అని ఎందుకంటున్నానంటే, ఏమండి ఎన్నో రకాలైన విశ్వాసాలు ఉన్నాయి. కానీ ఈ ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ బైబిల్ చెప్పే ఒకే ఒక శాస్త్రమైన సంగతి ఏంటంటే, సూర్యుడిని కలిగించిన వాడిని నేనే అన్నాడండి యేసుక్రీస్తు వారు. చంద్రుడిని కలిగించిన వాడిని నేనే అన్నాడు. ప్రపంచములు కలిగించిన వాడిని నేనే అన్నాడు. శాస్త్రాన్ని అడిగితే అండి, ఈ ప్రపంచములు ఎలా కలిగినాయి అని శాస్త్రాన్ని అడిగాం అనుకోండి, ఏమంటారు తెలుసా అండి, ఈ ప్రపంచాలు కలగటానికి పెద్ద పేలుడు జరిగింది అంత శాస్త్రం. విధవరాలు తన లేమిలో ఉన్నదంతా ఇచ్చెను, బర్నబా తన భూమి నమ్మి దేవునికి ఇచ్చెను. సమస్తాన్ని సువార్తకై మీరిచ్చారా, చరాస్తుల నమ్మి దేవునికి ఇచ్చారా. సమస్తాన్ని సువార్తకై మీరిచ్చారా, చరాస్తుల నమ్మి దేవునికి ఇచ్చారా. మనలో ఎవరైనా పరలోకం వెళతారా, బైబిల్ ఎప్పుడైనా పరిశీలించారా. నాశనమైపోయిన జీవితాలు రాసుకోండి. శాస్త్రానికి అందని సకల శాస్త్రాలని మించిన జ్ఞానం ఇది. బైబిల్కి బైబిలే సమాధానం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అధికమైన నీతిది. సద్బోధకుడు చెబుతున్న బోధ ఇది. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఈ ప్రపంచానికి వారందరికీ తండ్రి అయిన దేవుడు ఈ ప్రపంచాన్ని మాట వల్ల కలిగించాడండి. ఆ మాటే వాక్యం, ఆ వాక్యమే యేసుక్రీస్తు వారు.